హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్రాహ్మరి. నేను మా అక్క అయితే మొన్న సాటర్డే వలసపల్లి అడ్డ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. దారి మధ్యలో తీసిన వీడియో అండి ఇది. మా అక్క వాళ్ళ ఊరు ములగలంపాడు, ధర్మాజిగూడెం నుంచి వెళ్ళాలండి. గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి రైట్ సైడ్ అన్నదానానికి సంబంధించిన వంటలు మొత్తం అక్కడ చేస్తారండి. ఇక్కడ 7 వారాలు చేసిన వాళ్ళు ఇక్కడ అలా పిండి దీపాలు పెడతారండి. పెట్టిన తర్వాత మేము వెళ్ళిన టైంకి మధ్యాహ్నం హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా హారతి అన్నం పెట్టేసుకొని కాళ్ళు చేతులు అవి కడుక్కొని గుడి దగ్గరికి దీపారాధన చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసిన స్వామివారికి అమ్మవార్లు ఇద్దరికి పసుపు కుంకుమ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసేసారో. ఇంకా అటు ఇటు అంత పసుపు కుంకుమ వేసేసారు. ఇక మా అక్క కూడా అక్కడ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేసి దండం పెట్టేసుకుందండి. నేను కూడా పసుపు కుంకుమ పువ్వులు అగరబత్తీలు అన్నీ తీసుకొని వెళ్ళి మొత్తం నేను కూడా వేసి దండం పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి కొబ్బరికాయ తీసుకొని అక్కడి నుంచి కొబ్బరికాయ తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళానండి. అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిన దగ్గర ప్లేస్లో పక్కన ఆంటీ కొబ్బరికాయ కొట్టేస్తుంటే కొబ్బరికాయ కొట్టిన వాటర్ వచ్చి నా ఫేస్ మీద పడ్డాయండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడికి వచ్చి మళ్ళీ గుడికి దర్శనానికని వస్తున్నాం. ఇక్కడ అన్నదానానికి సెకండ్ టైం పెట్టించుకునే వాళ్ళకి ఫుడ్ బయట ఏర్పాటు చేశారండి, వరండాలో ఎదర్ రేకుల షెడ్లలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా క్రౌడ్ ఉందండి. అన్నదానానికి లైన్లో నుంచున్నారు. మేము దర్శనానికి వెళ్తున్నామండి. ఇక అలా వాళ్ళందరినీ తప్పించుకొని దర్శనానికి వెళ్ళటానికి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళామండి. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి లోపల దర్శనానికి వెళ్ళాము. దండం పెట్టుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళి గుడిని కూడా అలా వీడియో తీశానండి. ఇంకా లోపలికి వెళ్ళి అసలు స్వామివారిని వీడియో తీయడానికి వీల్లేదన్నారు, కానీ అలా చిన్నగా తీశానండి. లోపల అసలు విగ్రహాల దగ్గరికి అసలు వీడియో ఎలా లేదు. ఇంక ఇక్కడ అమ్మవారిని దొంగతనంగా తీశాను. అలివేలు మంగమ్మ తల్లండి. దండం పెట్టుకొని దర్శనం చేసేసుకొని స్వామిని చూసి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి లైట్గా తీశానండి. అక్కడ దండం పెట్టుకొని ఇక స్వామి దయ, ఇక్కడ అందరూ మంచి నమ్మకంతో వస్తున్నారండి. 7 వారాలు చేస్తున్నారండి. ఒక్కొక్కరు నడిచి కూడా చాలామంది వస్తున్నారండి. ఇంకా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయండి. చాలా సత్యంకాల దేవుడండి వలసపల్లి వెంకటేశ్వర స్వామి. చూస్తూ ఉండండి శ్రీ బ్రాహ్మరి ఛానల్. శ్రీమాత్రే నమః.